హాయ్ హాయ్ గాయ్స్! గాయ్స్! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అనమాట. మేము మా రూమ్ వాళ్ళంతా కలిసి టెంపుల్‌కి వెళ్ళినామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్సెస్‌కెళ్ళాము. ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్ ఒకటుంటే నెక్సెస్ ఎక్కడ తెలుసా? కోరమంగళ. కోర అంటే తెలుసు కదా! నార్మల్‌గా నార్తోలంతా కోరమంగళని కోర అంటారు. సో, కోరమంగళ అనమాట. కోరమంగళ ఇదైతే మేము వెళ్తున్న రూట్ టెంపుల్‌కి. ఈ ఆంటీ వాళ్ళని ఫాలో అవుతూ అయితే మేము టెంపుల్‌కెళ్ళిపోయాము. ఒక ఆంటీ వచ్చి రాజమండ్రి అన్నారు. తనకి తెలిసిన ఇంకో ఆంటీ వాళ్ళ డాటర్ ఉన్న ఏరియా అంట. సో, ఆమెకు తెలుసని చెప్పి మమ్మల్ని తీసుకుపోతుంది. ఆంటీ తమిళ్ ఆంటీ అంట. సో, మా ఆంటీని ఫాలో అయిపోతున్నాము. అసలు ఆంటీకి దారి తెలుసని ఆంటీని ఫాలో అయినాము. అసలు ఆంటీ దారి మర్చిపోయింది. అండ్ ఆంటీ ఎక్కడెక్కడో అరౌండ్ 10 మినిట్స్‌లో రీచ్ అయ్యేదాన్ని ఒక హాఫ్ అన్ అవర్ చేసింది ఆంటీ. ఒకవేళ మీరు వెళ్తుంటే గనక డైరెక్ట్ మేము సెంటర్ ఉంది కదా! సెంటర్ నుంచి డైరెక్ట్ రూట్‌లో ఇజిపుర వెళ్ళిపోవచ్చు. సిగ్నల్ స్ట్రైట్ రోడ్డే అండి. ఎక్కడ అసలు రైట్, లెఫ్ట్ ఎక్కడ తీసుకోకుండా స్ట్రైట్‌గా పోండి. అసలు డైరెక్ట్‌గా దేవుడు కనిపిస్తాడు. అసలు ఎక్కడ పోకండి. అండ్ ఇక్కడ మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్‌లో చూసినట్లయితే ఇది బ్లాక్ బిల్డింగు సర్కారీ ప్రౌఢశాల అంటే అది గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. యాక్చువల్లీ ఈ ఏరియా ఎమ్మెల్యే అసలు గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా కట్టించినాడు బెంగుళూరులో. అంటే ఈ ఏరియాలో మాత్రమే కోరమంగళ, ఇజిపుర ఏరియా, బీటీఎం మాత్రమే ఆ ఎమ్మెల్యే అండ్ అసలు బాగా కట్టించినాడు. అండ్ ఇది టెంపుల్. ఇక్కడ ఎందుకు టెంపుల్ ఏం స్పెషల్ అంటే అసలు 108 ఫీట్ విష్ణు స్టాచ్యూ ప్రతిష్టాపన ఈరోజు. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే క్లియర్‌గా కనిపిస్తుంది ఆల్రెడీ. హాఫ్ మనం చూడొచ్చు కూడా పైన. వెళ్తా ఉంటుంటే ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కొంచెం కాబట్టి ఇంకా చాలా వర్క్స్ పెండింగ్‌లో ఉన్నట్లున్నాయి. ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా చేశారు. లోపల మేబీ అదంతా ఇప్పుడు ఈ మంత్ మంచి మంత్ అండ్ మంచి డే అనేసి మేబీ ముందుగానే స్టార్ట్ చేసినారనుకుంటా. అండ్ ఇది 2017లో తిరువనామలై నుంచి కర్ణాటక తీసుకొచ్చారు. ట్రాన్స్‌పోర్ట్ చేసినారు. ఇప్పుడు అంటే 2017-2015 ఇన్ని ఇయర్స్ పట్టిందనమాట దాన్ని లైక్ ప్రతిష్టాపన చేసేకి. చాలామంది తిరువణమలైకి సంబంధించిన వాళ్ళు మేబీ ఉన్నారనుకుంటా. అంటే నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో చాలామంది తమిళ్ వాళ్ళే ఉన్నారు. తమిళ్ లాంగ్వేజ్ ఈవెన్ పూజారి కూడా తమిళ్‌లోనే మంత్రాలే చెప్తున్నాడు. అసలు అందరూ తమిళోళ్ళే అక్కడ. బాగుంది కానీ డెకరేషన్ అదంతా బాగుంది. యూజువల్ డేస్‌లో మేబీ ఇంకా క్లియర్‌గా మనం చూడొచ్చేమో. ఇప్పుడైతే చాలా రష్ ఉంది. ఎప్పుడో వెళ్తే క్యూలోనే 1 అవర్ అయిపోయింది మాకు. మా జతలో వచ్చిన ఆంటీలు అయితే మిస్ అయిపోయినారు. మేము ఫొటోస్, వీడియోస్ ఇవే తీసుకుంటా ఉండిపోయినాము. పాపం వాళ్ళు మిస్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినారు. ఇంకా ఇప్పుడైతే క్యూలో వెళ్తున్నప్పుడు ఇది. సో, అట్లా క్యూలో వెళ్తుంటే ఇటు సైడ్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ దర్శనం చేసుకోవడానికి అక్కడ దేవుళ్ళది ఉందన్నమాట. బట్ అక్కడికి అలౌ చేయట్లేదు. వీళ్ళు అంతా టీమ్ ఉన్నారు. సో, వాళ్ళు డైరెక్ట్ చేసిన డైరెక్షన్‌లోనే మనం ఫాలో అవుతూ పోవాలి. వీళ్ళైతే ఒక యూనిఫామ్ కూడా ఉంది. అంటే యూనిఫామ్ కాదులే కానీ బట్ అలా ట్రెడిషనల్ వాలంటీర్ వర్క్ చేస్తున్నారు. ఆ ఏరియా వాళ్ళంతా తమిళ్ వాళ్ళు ఫుల్ అంతా వాళ్ళు వాలంటీర్ వర్క్ చేస్తూ సేమ్ డ్రెస్ కోడ్ వేసుకున్నారనమాట. ఫుల్ మేము క్యూలో వెళ్తూ ఉంటేనే అప్పుడే స్టార్ట్ చేశారు. భజంత్రీలు అంటారు కదా వాయించడం. డప్పు అండ్ తుత్తూరి అంటారు కదా. అసలు తుత్తూరి అయితే అమ్మాయి వాయిస్తా ఉన్నింది. అవును, సైడ్లో ఆడ పక్కలో కూర్చొని తుత్తూరి. ఇదైతే క్లియర్‌గా నియర్ బై వెళ్ళినప్పుడైతే చాలా పెద్దగా ఉంది. ఈవెన్ పైకి అంత క్లియర్‌గా చూడలేకపోయినాం. దూరం నుంచి క్లియర్‌గా కనిపిస్తుంది కదా, దగ్గర నుంచి అయితే అంత పైనకి చూడలేకపోయాం. ఇదైతే సైడ్ ఉన్న విగ్రహాల దగ్గర కూడా బాగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వాలంటీర్స్ అయితే గైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ లోపలికి ఎలా చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఈ దారిలో డ్రెస్ కోడ్ కూడా ఫాలో అవ్వాలన్నారు. అవును, ఇప్పుడు నేను అదే చెప్పేకొచ్చిన. డ్రెస్ కోడ్ కూడా ఉంది. నార్మల్ చుడీదార్ విత్ కుర్తా ఉండాలి. నో స్లీవ్లెస్, నో ఫ్రీ హెయిర్. అసలు ఫ్రీ హెయిర్ ఉండకూడదు. జుట్టు ముడేసి అండ్ ఇది ఇన్సైడ్ టెంపుల్. మనం గర్భగుడికి ముందల ఉంటుంది కదా, ఆ పార్ట్లో ఇక్కడ విగ్రహం వెనకాలే ఆ టెంపుల్ ఉన్న ప్లేస్. ఫ్లవర్స్ తోటి ఇన్సైడ్ కూడా డెకరేట్ చేశారు. లోపల ఒక చిన్న స్టాచ్యూ నేను అబ్జర్వ్ చేసా. టెంపుల్ ఎలాగైతే ఉందో అలానే ఒక బాక్స్లో ఓవరాల్ టెంపుల్ వ్యూని అక్కడ పెట్టారు. అదేమన్నా క్లియర్ కట్ వ్యూ ఉంటుంది కదా, అట్లా ప్లానింగ్ది. ఇది ఇన్సైడ్ డెకరేషన్ చాలా బాగుంది. బట్ ఎక్కువ మంది ఉన్నారు.
అసలు లోపల వీడియో తీయకూడదన్నారు. సో, అందుకే నేను గర్భగుడి వీడియోని రికార్డ్ చేసి పెట్టట్లేదు. మళ్ళీ బయటకొచ్చేసాం దర్శనం అయిపోయాక. బయట నుంచి వెళ్ళేటప్పుడు కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకో సైడ్ నుంచి వ్యూ ఉంది. హ్మ్. ఇదంతా బయట వెళ్తున్న దారిలో. హ్మ్. ఆ దర్శనం అయిపోయాక మేము నెక్సెస్‌కొచ్చేసాం. నెక్సస్‌లో వెజ్ బర్గర్ అంటే నాన్ వెజ్ తిందాం అనుకున్నాం. టెంపుల్‌కి వెళ్ళాం కాబట్టి సో, వెజ్ తిన్నాము. యాక్చువల్లీ నెక్సస్‌లో తిందామని పోయినాము. నెక్సస్‌లో అసలు ఎక్కువ రష్ ఉన్నింది. చాలా అంటే చాలా రష్ ఉన్నింది. వీకెండ్ వల్ల సో, జనం ఫుల్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి వచ్చేసి మళ్ళీ బయట కింగ్ బర్గర్ షాప్ ఉంటే బర్గర్ కింగ్ ఇంకొకటి సేమ్ బర్గర్ అవుట్‌లెట్‌లో బయటుంది. అక్కడికెళ్ళిపోయాం. సో, అక్కడైతే రష్ లేదు కాబట్టి మంచిగా చాలా అక్కడ సేపు అక్కడే కూర్చొని తినేసి ఫ్రీగా రిలాక్స్ అయ్యి రిలాక్స్ ఓపికొచ్చాక మళ్ళీ బయట షాపింగ్‌కి బయటకొచ్చి పోయాం. మళ్ళీ అక్కడ కోరమంగళలో ఆర్కేడ్ ఉంది. అక్కడ షాపింగ్ మంచిగుంటాయి. హ్మ్. అక్కడికి ఇ పోయామన్నమాట తర్వాత. ఆ! ఇదైతే లోపల అవును. జస్ట్ మళ్ళీ నెక్సస్‌లో తిరిగినామన్ మనం డెకాథ్లాన్‌కి పోయినాం పొద్దు. ఆ! నీకు గుర్తుందా? యెస్. గుర్తుంది. డెకాథ్లాన్‌కి పోతే చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. సో, ఆటిల కోసం మేము ట్రై చేసాం గానీ కానీ ఆ చిన్న మాకివ్వలే. పిల్లోళ్ళు ఈలేదు మనకి. అసలు ఎంతసేపు వెయిట్ చేసినామో డెకాథ్లాన్‌లో. అసలు వాళ్ళే ఆడుకుంటా ఉన్నిన్నారు. సరేలే ఇది కాదు అనేసి మళ్ళీ బయటకొచ్చేసి కొంతసేపు తిరిగేసి మళ్ళీ బయటకొచ్చేసాం. మళ్ళీ అక్కడ మినిసో మినిసో ఉంది. మినిసో మినిసోలో ఫుల్ రష్. వీకెండ్‌లో అస్సలు పోకూడదని బుద్ధొచ్చింది ఆ! నాకైతే. అక్కడ నార్మల్లీ పాండిచ్చేరి థీమ్ ఉంటాది గదా! అసలు ఆ థీమ్‌లాగా ఉన్నింది. ఆ విండోసు, బయట లైట్సు, మినిసోలో అసలు చాలా అదైతే నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే చాలామంది పిక్చర్స్ దిగుతా ఉన్నారు. సో, సింగిల్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకొచ్చిన రిస్క్‌లే అని. ఆహ్, మళ్ళీ ఇక్కడ బయట పోతన్నామనమాట. ఇంకా నెక్సస్‌లో ఎక్కువ రష్ ఉందనేసి బయటెళ్ళిపోదాం ఫస్ట్ అనేసి బయటకొస్తున్నాము. అండ్ చిన్న బుడ్డ పిల్లోళ్ళంతా ఉన్నారు. ఎంత క్యూట్‌గా ఉంటారో మా బెంగుళూరులో. చిన్న పిల్లోళ్ళు. బెంగుళూరులోనే కాదు ఎక్కడైనా చిన్న పిల్లలు క్యూటే ఉంటారు. హ్మ్. అండ్ ఇది బయటకొచ్చేసామనమాట. ఇప్పుడు బర్గర్ కింగ్ పోతున్నాము. సేమ్ ఇలాగే ఆహ్, నెక్సస్ శాంతినికేతన్ ఉంది గైస్ వైట్ ఫీల్డ్‌లో. అది శాంతినికేతన్. ఇది నెక్సస్ కోరమంగళ. ఆ! జస్ట్ ఇక్కడ కాసేపు ఫోరం అని గూడా అంటారు. హ్మ్. ఫోరం మాల్ అని గూడా అంటారు. ఆహ్, ఇక్కడ ఎంతమంది ఆటోస్ ఉన్నాయో చూడండి. అసలు మాల్ నుంచి బయటికొస్తానట్లే ఫుల్ అంతా ఆటోలే బుక్ చేసుకుంటారు. నార్మల్‌గా ఆ సిటీ బసెస్ యూజ్ చేసుకోరు ఎక్కువ మంది. ఆహ్, అక్కడ టానిక్ క్యూ ఉంది కదా! ఆ టానిక్ క్యూ సైడే పక్కలోనే బాబ్స్ బార్ ఉంది. బా దాని పక్కనే ఇది ఉంది. అవును. బాబ్స్ బార్ పక్కనే ఇది ఆర్కేడ్ ఉంది. రహేజా మార్కెట్ సారీ ఆర్కేడ్. చానా చీప్‌గా ఉంటాయి బట్టలు. అంటే చీప్ చీప్ అంటే అని గాదు. క్వాలిటీ కూడా బాగున్నాయి. క్వాలిటీ మంచిగా ఉండి ఒక అరౌండ్ కుర్తా సెట్ అయితే 800 అంతే. అంతే. 850 లోపే. చానా బావుంటాయి. ప్రతి ఒక్కటి చిక్కుతాయి. స్లిప్పర్స్, టీ షర్ట్స్, నైట్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగింది అప్పుడు గుర్తుందా? ఒక అమ్మాయి మేము ఒక కుర్తా సెట్ చూస్తున్నాం అనమాట. చూస్తుంటే ఒక అమ్మాయి అదే కుర్తాలో ఆల్రెడీ ఉండి ఆపోజిట్‌లో ఉంది. ఆ పిల్ల కుర్తా మేము ఇక్కడున్న ఎగ్జాంపుల్‌ని చూస్తా ఉండి ఆ పిల్ల సడెన్‌గా రియలైజ్ అయింది. ఓకే. సేమ్ లేదు కుర్తా మంచిగా ఉంది ఈ కుర్తా. నేను బాగుంది. 1 ఇయర్ నుంచి వాడుతాను. వాడుతున్నా తీసుకోండి అనేసి. తీసుకొని ప్రమోషన్ చేస్తుంది ఆ పిల్ల లిటరల్లీ. యాక్చువల్లీ అమ్మాయి గూడా బట్టలు కొనుక్కునేకే బట్ వచ్చింది. బట్ మేము సడన్‌గా చూసేపటికి సేమ్ కుర్తా వేసుకుంది. ఆ కుర్తానే మేము గూడా చూస్తున్నాం షాప్‌లో. ఇట్లా వెళ్తుంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశా. బ్యాక్ సైడ్‌లో ఏదో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అది ఫ్లోర్ డీటెయిల్సా ఏంటి అనేది అర్థం కాలేదు. హ్మ్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ దివ్య. దిస్ ఈస్ పద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.